తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అప్డేట్స్పై మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అయితే నిన్న సాయంత్రం ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. మొత్తం 12,760 పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారం మోగింది. పూర్తిగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ కి ఎన్నికల కమిషన్ అయితే ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పూర్తి వివరాలు ఇవ్వడంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఈసీ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో 3 విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. సో పూర్తిగా 2 రోజుల వ్యవధి ఉంటుంది. ఈ రోజు నుంచే కూడా అంటే నిన్నటి నుంచి పూర్తిగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుందని చెప్పేసి కూడా ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని అయితే ఒక ప్రకటనలో చెప్పినటువంటి పరిస్థితి కనబడుతోంది. అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ స్థానాలకు గడువు ముగియడంతో 2 సంవత్సరాలు గడువు ముగిసింది. అంటే ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోవడంతో ఆశావాహులంతా కూడా ఒక్కొక్కరుగా రెడీ అయినటువంటి పరిస్థితి కనబడుతోంది. అంటే గత 2 నెలల క్రితం కూడా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ బీసీ రిజర్వేషన్ల అంశంలో కొన్ని అవకతవకలు జరగడంతో దాన్ని హైకోర్టు పూర్తిగా ఎన్నికల్ని వాయిదా వేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడంతో పూర్తిగా ఎన్నికలు వాయిదా పడినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు పూర్తిగా డెడికేషన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారం మోగిందని చెప్పాలి. డిసెంబర్ 11 నుంచి కూడా ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, అటు ఈసీ కూడా చెప్పింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లంతా కూడా పోలింగ్ స్టేషన్లు, బ్యాలెట్ కూడా పూర్తిగా రెడీ చేసుకునే పరిస్థితి కనబడుతుంది. సో ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాలు ఉన్నాయి. 5 నియోజకవర్గాల్లో దాదాపు 8,01,193 మంది ప్రజలైతే ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాలు అంటే ఖమ్మం, పాలేరు, వైరా, మదిర, సత్తుపల్లి ఈ 5 నియోజకవర్గాలు ఉన్నాయి. పూర్తిగా 20 మండలాలు కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్క విడతలో దాదాపు 5 మండలాలు చొప్పున ఈ ఎన్నికలు జరగనున్నాయి. సో పూర్తిగా దీనికి సంబంధించి ఈసీ పూర్తిగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఎన్నికల కోడ్ నిన్నటి నుంచి అంటే నిన్న ఎన్నికల కోడ్ విడుదలైన కారణంగా నిన్నటి నుంచి కూడా ఎన్నికల ఆంక్షలు కూడా అమల్లో ఉంటాయని చెప్పేసి కూడా ఇటు పోలీసు వర్గాలు చెబుతున్న పరిస్థితి కనబడుతోంది. పూర్తిగా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా వాహనాలను తనిఖీలు చేస్తారు. ఎక్కడ కూడా 5 నుంచి ఎక్కువ జనాభా ఉండకూడదు, గుమ్మికూడకూడదు అని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీస్ శాఖ ప్రజలకు ఎన్నో సూచనలు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. అంటే యాక్చువల్ గా తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కంటే పంచాయతీ ఎన్నికలకే ఎక్కువ డిమాండ్ ఉంది. సో పూర్తిగా పంచాయతీ ఎలక్షన్లోనే దాదాపు ఎక్కువగా తగాదాలు, గొడవలు, అల్లర్లు జరుగుతాయి. కాబట్టి ఆయా మండల పరిధిలో పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అంతా కూడా గ్రామాల్లో తిరిగి ఇప్పటికే అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తారు. సో ఎన్నికలకు సంబంధించింది పూర్తిగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పోలింగ్ లో భాగంగా కొణిజర్ల అంటే ఖమ్మం జిల్లాలోని కొణిజర్లలో 37 గ్రామ పంచాయతీలు, వైరాలో 22 గ్రామ పంచాయతీలు, అలాగే చింతకాని మండలంలో 26 గ్రామ పంచాయతీలు, బోనకల్ మండలంలో 22 గ్రామ పంచాయతీలు, అలాగే ఎర్రుపాలెం మండలంలో 31 గ్రామ పంచాయతీలకి మొదటి విడత పోలింగ్ జరగనుంది. మొదటి విడత పోలింగ్ ఆ రోజే అంటే సాయంత్రం 2 తర్వాత కూడా ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. విజేతలను కూడా ఆ రోజే ప్రకటించే అవకాశం అయితే ఈసారి ఈసీ అయితే కల్పించిందని చెప్పాలి. సో పూర్తిగా జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్లు అయితే పూర్తిగా కండక్ట్ చేస్తున్నారు. సో పూర్తిగా రఘునాథ్ పాలెంలో 37 గ్రామ పంచాయతీలు, వైరా 22, బోనకల్ 22, చింతకాని 26, మదిర 27, ఎర్రుపాలెం 31, అలాగే 2వ విడత పోలింగ్ లో భాగంగా కామెపల్లిలో 24 గ్రామ పంచాయతీలు, అలాగే ఖమ్మం రూరల్లో 21, కూసుమంచి 41, ముదిగొండ 25, నేలకొండపల్లి 32, అలాగే తిరుమలాయపాలెంలో 41 గ్రామాలకి 2వ విడతలో పోలింగ్ జరగనుంది. అలాగే 3వ విడత పోలింగ్ కూడా ఏన్కూరులో 21 గ్రామ పంచాయతీలు, కల్లూరులో 23, పెనుబలిలో 32, సత్తుపల్లి 21, తల్లాడ 27, అలాగే వేంసూరులో 26 గ్రామాలు, సింగరేణిలో 41 గ్రామ పంచాయతీలకి 3వ దశలో పోలింగ్ జరుగుతుందని చెప్పేసి కూడా ఇటు ఎలక్షన్ కమిషనర్ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. ఇక మొదలైన ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లో ఉంటుంది. డిసెంబర్ 11, 14, 17వ తేదీలో కూడా పూర్తిగా ఎన్నికలు ఉంటాయి. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నవంబర్ 27 నుంచి అంటే రేపటి నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. 2వ విడతకు నవంబర్ 30 నుండి ఉంటుంది. అలాగే 3వ విడతకు డిసెంబర్ 4 నుంచి కూడా నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పేసి కూడా పూర్తిగా అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మొత్తంగా 566 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎలక్షన్ జరుగుతున్నాయి. అలాగే మొదటి విడత పోలింగ్ లో భాగంగా 192 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరుగుతాయి. అంటే డిసెంబర్ 11వ తారీఖు 192 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎలక్షన్స్ అయితే జరుగుతాయి. అలాగే డిసెంబర్ 14వ తేదీన 2వ విడత గ్రామ పంచాయతీలు అంటే 183 గ్రామ పంచాయతీలకి 2వ విడత భాగంగా పోలింగ్ జరుగుతుంది. అలాగే 3వ విడత అంటే నవంబర్ 17వ తేదీలో 3వ విడతకు 191 గ్రామాల్లో ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఈసీ
ఆ పూర్తి కసరత్తు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. అసలు మొత్తంగా ఎక్కడ చూసినా కానీ ఇప్పటి వరకు అన్ని బ్యాలెట్ బాక్సులు కూడా పూర్తిగా అధికారులు రెడీ చేసిన పరిస్థితి కనబడుతోంది. మొత్తంగా ఆ బ్యాలెట్ బాక్సుల వివరాలకు వచ్చేస్తే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదటి దశ పోలింగ్ లో దాదాపు 192 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అలాగే 1740 వార్డు స్థానాలు ఉన్నాయి. అలాగే పోలింగ్ స్టేషన్లు దీనికి సంబంధించి 1740 పోలింగ్ స్టేషన్లు అయితే అధికారులు సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులు 2089 బ్యాలెట్ బాక్సులు రెడీ చేశారు. సో పిఓస్ వచ్చేసి 2089, ఏపీఓస్ ఓపీఓస్ వచ్చేసి 2551. అంటే పోలింగ్ స్టేషన్లు పూర్తిగా దాదాపు పోలింగ్ స్టేషన్లని 1740 పోలింగ్ స్టేషన్లు కూడా పూర్తిగా సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇందులో సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించి అక్కడ దాదాపు పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అంటే ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎన్నికలు జరగాలి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ పోలీస్ శాఖ కూడా గట్టి భద్రత అయితే ఏర్పాటు చేస్తుంది. అంటే యాక్చువల్ గా ఎన్నో ఒడిదుడుకుల మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించిందనే చెప్పాలి. ఎందుకంటే గత 2 నెలల నుంచి కూడా బీసీ రిజర్వేషన్ల అంశం కూడా ఒక పెద్ద మిస్టరీగా మారింది. 42% ఖచ్చితంగా పార్టీల పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని చేస్తే హైకోర్టులో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కెదురైందని చెప్పాలి. ఎందుకంటే బీసీలు మేమెంతో మాకంత స్థానాలు కావాలని బీసీలు ఒక్కసారిగా గళం విప్పిన పరిస్థితి కనబడుతోంది. ఈసారి కూడా బీసీలకు మాకు తగిన న్యాయం జరగలేదంటూ కూడా బీసీ కమిషన్లు కలెక్టర్లకి వినతి పత్రం ఇస్తున్న నేపథ్యంలో అసలు ఈసారైనా ఎన్నికలు సజావుగా సాగుతాయా, లేకుంటే మళ్ళీ ఏ వర్గానికి చెందిన ప్రజలైనా సరే కోర్టులో వాద్యం వేసి మళ్ళీ ఎలక్షన్ ని ఆపే దిశగా అడుగులు వేస్తున్నారని కూడా పూర్తిగా డైనమాలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈసారి నిన్నటి నుంచి ఎలక్షన్ షెడ్యూల్ అయితే విడుదలైంది. పూర్తిగా ఎన్నికలని ప్రశాంతమైన వాతావరణంలో జరపడానికి ఈసీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కలెక్టర్లు, ఇటు పోలీసులు మొత్తంగా కూడా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారని చెప్పాలి. సో పూర్తిగా 566 గ్రామ పంచాయతీలకు సంబంధించి 3 విడతల్లో పోలింగ్ జరగనుంది. పూర్తిగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 8,05,193 మంది ఓటర్లు అయితే ఉన్నారు. ఈ ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితిని ఇక్కడ చూసుకోవచ్చు. అంటే పోలింగ్ స్టేషన్, అంటే ఆ పోలింగ్ స్టేషన్ లో దాదాపు బ్యాలెట్ పేపర్లు కూడా, అంటే ఇంట్లో పార్టీ గుర్తులు ఉండవు. సపరేట్ గా ఎవరైతే ఏ పార్టీకి చెందిన అభ్యర్థి ఉంటారో వారికి సపరేట్ సింబల్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఆ సింబల్ మీద ఓటు వేయాల్సి వస్తుంది. కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అంటేనే చాలా వ్యయంతో కూడుకున్న పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఓటర్ను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు వివిధ ప్లాన్లు అయితే చేస్తా ఉన్నాయి. కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు వచ్చేసరికి ప్రతి పార్టీ కూడా, అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీలు కూడా కావచ్చు, పూర్తిగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో డబ్బుల వరద కూడా పారుతుందని చెప్పేసి ఇప్పటికే ఆ పోలీసులు అభిప్రాయపడి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు అయితే పెట్టారు. డబ్బు రవాణా జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా ఇటు పోలీసులు చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రతి పార్టీ, అంటే ఏ పార్టీ కూడా ఎక్కువ స్థానాలు మా పార్టీ కైవసం చేసుకోవాలి, అలాగే ఎక్కువ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కూడా ఎక్కువ స్థాయిలో కైవసం చేసుకునే విధంగా కూడా పార్టీలు ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో ప్రణాళికలు రూపొందించిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా గ్రామాల్లో స్థానిక ఎన్నికల వాతావరణం అయితే మొదలైందని చెప్పాలి. నిన్నటి నుంచి కూడా ఎక్కడ చూసినా గ్రామ పంచాయతీ ఎలక్షన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ నలుగురు గుమ్మికున్నా కానీ, ఏ నోట విన్నా కానీ స్థానిక సమస్యల ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే జెడ్పీ పీఠాన్ని కూడా కైవసం చేసుకునే ప్లాన్ అయితే అధికార పార్టీ చేస్తా ఉంది. సో మొత్తంగా టఫ్ ఫైట్ అయితే ఉంటుందని చెప్పాలి. ఈసారి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ఈ స్థానిక ఎన్నికల్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంది. సో పూర్తిగా ఇందాక చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు 566 గ్రామ పంచాయతీలకి 3 విడతల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 191, రెండో విడతలో 183, అలాగే 3వ విడతలో 191 గ్రామ పంచాయతీ, అంటే 566 గ్రామ పంచాయతీలు, అలాగే 5,214 వార్డు మెంబర్లకు అయితే ఈ స్థానిక ఎన్నికల్లో ఎన్నికలు జరగనున్నాయి. రహీం. రైట్ దేవేందర్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.